my YouTube channel K World. నా యూట్యూబ్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. పుల్లటి మామిడికాయలతో చేసే ఉప్పు ఊరగాయ. దీనికి కావాల్సినవి పుల్లటి మామిడికాయలు ముందు రోజే కటింగ్ చేపించుకొని బాగా మాయిశ్చర్ అంతా పోయేటట్టు ఎండబెట్టి ఉంచుకున్నాను. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇవి: పసుపు, ఎల్లుల్లిపాయలు, మెంతులు, కారం, ఉప్పు, ఆవ నూనె. దీన్ని కాచి చల్లార్చి ఉంచుకున్నాను. ఆవాలను ముందుగానే కడిగి ఎండబెట్టి పౌడర్ చేసాం. ఇవన్నీ ఇందులో మిక్స్ చేసి ఎలా తయారు చేయాలో మీకు చూపిస్తాను. ఇవన్నీ సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. మామిడికాయలని 2.5 కిలోలు కొన్నాను కాబట్టి 300 గ్రాముల కారం వేస్తున్నాను. మీరు 1 కిలోకి 150 గ్రాములు కారం వేసుకుంటే సరిపోతుంది. చూడండి, రెండున్నర కిలో మామిడికాయలకి 400 గ్రాముల ఆవు పిండి. ఇప్పుడు పసుపు 2 పెద్ద చెంచాలు. కాబట్టి 2.5 కేజీలకి 500 గ్రాములు ఉప్పు వేసుకుందాం. ఇప్పుడు ఇవన్నీ మనం మిక్స్ చేసుకుందాం. బాగా కలిపిన తర్వాత ఈ ఆయిల్, కాచి చల్లార్చిన ఆయిల్ ఉంది కదా, ఇది వేసి ఇది కూడా బాగా కలిపి 1 అవర్ వెయిట్ చేద్దాం. గుమగుమలాడే ఉప్పు ఆవకాయ తయారవుతుంది. ఇప్పుడు మనం ముందుగా తయారు చేసుకున్న ఈ మిక్స్లో కాచి చల్లార్చిన ఆవ నూనె 1 లీటర్ వేస్తున్నాను. తర్వాత సరిపోకపోతే మళ్ళీ వేడి చేసి మళ్ళీ వేసుకోవచ్చు. దీన్ని కూడా బాగా కలిపి 1 గంట సేపు రెస్ట్ ఉంచుదాం. తర్వాత ఈ మామిడికాయ ముక్కలు కలుపుదాం. బాగా కలుపుతూ ఉండాలి, అన్నీ కలిసేటట్టు. ఉప్పు, కారం, ఆవపిండి, మెంతి పొడి, వెల్లుల్లిపాయలు, మామిడికాయలు ఒకసారి వేస్తాను. వేపిన మెంతుల పొడి కొంచెం. ఇప్పుడు 1 గంట అయింది మనం ఈ మిక్స్ తయారు చేసి. అందులోనే ఈ మెంతులు పొడి, ఈ వెల్లుల్లిపాయలు పచ్చివే ఇవి వేసి ఒకసారి కలుపుదాం. అబ్బా, ఎంత మంచి వాసన వస్తుందో! టేస్టీ ఉప్పు, కారం, మెంతులు. ఈ మిక్స్ మనం ఇలా కలిపి 1 గంట అయింది. మనం ఇందులో ఆవు నూనె మరిగించింది ఎందుకు వాడతామంటే, బాగా మరిగించిన ఆవు నూనె వేయడం వల్ల ఎక్కువ కాలం నిలవ ఉంటాయి మొక్కలు. సంవత్సరం కన్నా ఎక్కువ కూడా ఉంటాయి. ఇంకా టేస్ట్లో కూడా చాలా బాగుంటాయి. ఈ మామిడికాయ ముక్కల్ని ఇలా కొంచెం కొంచెం వేస్తూ కలుపుతూ ఉందాం. అన్నీ నిన్నే శుభ్రం చేసుకున్నాను కాబట్టి అన్నీ క్లీన్గానే ఉన్నాయి. ఈ టెంకుకున్న తొక్కలు అన్నీ తీసేసాం. ఇలా అన్ని ముక్కలు వేసేయాలి. అన్ని జాగ్రత్తగా కలుపుకొని, ఇప్పుడు మనకు అనిపిస్తుంది నూనె తక్కువ ఉంది అని. 1 గంట తర్వాత నూనె అంతా బయటకు వస్తుంది. మళ్ళీ అవసరం పడితే రేపు ఉదయం వేడి చేసుకొని చల్లగా చేసి వేసుకో. ఇప్పుడు 1 గంట అయింది కదా, ఇప్పుడు తీసి చూద్దాం ఎలా ఉందో. వావ్, అమేజింగ్! ఒకసారి బాగా కలుపుకొని అంతా మిక్స్ అయ్యేటట్టు. నూనె, ఉప్పు, కారం అన్నీ సరిపోయినట్టే కనిపిస్తున్నాయి. అన్నీ సరిపోయినట్టే ఉన్నాయి.
ఆఫ్టర్ 2 days ఊరగాయ రెడీ. ఉప్పుగా ఉండే ఉప్పు ఊరగాయ రెడీ. ఇది ప్యూర్ అండ్ ప్యూర్ తెలుగు ఉప్పు ఊరగాయ రెడీ. మీకు నా వీడియో నచ్చి ఉండొచ్చు, ట్రై చేయండి తప్పకుండా ఊరగాయని.